మీ అమ్మని, మీ ఇల్లు, ఉద్యోగం, ఊరు అన్నీ వదిలేయాలి. నువ్వు అడుగు పెట్టబోయే ప్రపంచం. సినిమా రిలీజ్ అయి 9 రోజులు అయిపోయాయి. మొదటి రోజు మామూలు తుఫాన్, రెండో రోజు కూడా హవా. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? కింగ్డమ్ కలెక్షన్లు ఎక్కడికి చేరుకున్నాయి? D9 లో ఏమైందో? ఇది ఇంకా బ్లాక్ బస్టర్ రన్ లో ఉందో లేక స్లో మోషన్ లోకి వెళ్ళిందా? మరి ఈ వీడియో చివరికి మీకు స్పెషల్ అప్డేట్ కూడా ఉంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. D9 అంటే రెండో శుక్రవారం కింగ్డమ్ కి నిన్న 0.94 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చింది. దీంతో కలిపి మొత్తం ఇండియా నెట్ కలెక్షన్స్ 48.35 కోట్లు చేరింది. ఇక వారం వారీగా చూసుకుంటే ఫస్ట్ వీక్ టోటల్ 47.41 కోట్లు, డే 1.26 కోట్లు, D9 కి 0.94 కోట్లు వచ్చింది. డే 1 లో వచ్చిన 18 కోట్లతో పోలిస్తే ఈ రోజు క్లియర్లీ కలెక్షన్ స్లో అయ్యాయి. కానీ ఇది పరిస్థితి సినిమాకి నార్మల్ సెకండ్ వీక్ డ్రాప్ అని చెప్పొచ్చు. తెలుగు వర్షన్ ఆక్యుపెన్సీ ఈ రోజు యావరేజ్ 15.20% వచ్చింది. అంటే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షోలు బాగా యావరేజ్ గా ఉండగా ఈవినింగ్ షోలు కాస్త మెరుగు అయ్యాయి. రాత్రి షో మాత్రం కొన్ని చోట్ల లేకపోవడం డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. ఆడియన్స్ మాట ఏంటంటే మాస్ ఆడియన్స్ ఇంకా యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంక్ కోసం రిపీట్ చూస్తున్నారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం స్లో పేస్డ్ సెకండ్ హాఫ్ వల్ల రిపీట్ వ్యూవింగ్ తగ్గించారు. కింగ్డమ్ డే వైజ్ గా కలెక్షన్ చూస్తే అవి ఇలా ఉన్నాయి. మొదటి 3 రోజులు ఫెస్టివల్ రన్ లో ఉన్నాయి. వీక్ డేస్ లో కలెక్షన్స్ ప్రెడిక్టబుల్ గా తగ్గాయి. ఇక సెకండ్ వీక్ మొదటి 2 రోజులు చూస్తే లాంగ్ రన్ కోసం ఇంకొంచెం ప్రమోషన్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ విషయానికి వస్తే కింగ్డమ్ ఇప్పటి వరకు 78 కోట్ల గ్రాస్ దాటింది. ఓవర్సీస్ లో కూడా డీసెంట్ రన్ కొనసాగుతుంది. ముఖ్యంగా యుఎస్ఏ లో తెలుగు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అలాగే ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లో 3వ అతిపెద్ద హిట్ గా నిలిచింది. గీతా గోవిందం అండ్ డియర్ కామ్రేడ్ తర్వాత ఇది ఆయనకు మరో బిగ్ కమర్షియల్ సక్సెస్. సెకండ్ వీక్ లో కింగ్డమ్ కి ఒక ఛాలెంజ్ ఏంటంటే కొత్తగా రిలీజ్ అవుతున్న మీడియం బడ్జెట్ సినిమాలు ప్లస్ 2 డబ్బింగ్ రిలీజ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాయి. కానీ వర్డ్ ఆఫ్ మౌత్ స్టిల్ పాజిటివ్ గా ఉండడం వల్ల వీకెండ్ లో కలెక్షన్స్ కాస్త పెరిగే అవకాశం ఉంది. సండే కలెక్షన్స్ క్రూషియల్ అవుతాయి. అవి బాగుంటే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కి మార్క్ చేరడం ఖాయం. ఇదే కింగ్డమ్ D9 కలెక్షన్స్ పూర్తి వివరాలు. స్పెషల్ అప్డేట్ ఏంటంటే ఓటీటీ డీల్ ఆల్రెడీ ఫైనల్ అయింది. సోర్సెస్ ప్రకారం అమెజాన్ ప్రైమ్ వీడియో మీద ఈ సినిమా వచ్చే నెల చివరికి స్ట్రీమ్ అవుతుంది. మరి మీరేమంటారు? కింగ్డమ్ కలెక్షన్స్ ఇంకా పుంజుకుంటాయా లేక ఇప్పుడు ఇది సెటిల్ అయిపోయిందా? మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.